క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అమ్మా రైట్. ఏలూరు జిల్లా దొండపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. 10 రోజుల క్రితమే తామిద్దరము పెళ్లి చేసుకున్నట్లుగా ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా కులాలు వేరువేరంటూ తన తరపు బంధువులు ఆమెను వేధించడం సరైంది కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక తాము మళ్ళీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసేందుకు సిద్ధమని ఆమె చెప్తున్నప్పటికీ అంతలోనే ఆ అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని తన తల్లిదండ్రులు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం మణికంఠ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. తన భార్య ఆచూకీ తెలపాలంటూ మణికంఠ కోరుతుండడం ఇక్కడ పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. మొత్తం మీద కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మా కొలీగ్ మనోజ్ జైన్ అవుతున్నారు. మనోజ్, ఏలూరు జిల్లాలో ఈ కులాంతర వివాహానికి సంబంధించి ఘటన సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు? బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? ఏలూరు జిల్లాకు సంబంధించి దొండపాడు అనే గ్రామానికి చెందిన మణికంఠ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకింగ్ సెక్టర్ లో మార్కెటింగ్ సంబంధించి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పల్నాడు జిల్లాకు చెందిన సంయుక్త అనే ఒక మహిళతో కూడా పనిచేస్తున్నారు. అయితే అక్కడ పరిచయమైన వీరిద్దరూ కాస్త పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ అనంతరం కూడా వీరిద్దరూ కూడా దాదాపు సంవత్సర కాలం క్రితం నుంచి వారిద్దరూ ఒకే అపార్ట్మెంట్ లో కూడా ఉంటున్నారు. అయితే సంయుక్తతో పాటు తన చెల్లెలు కూడా తనతోనే ఉంటుంది. వీరు ముగ్గురు కూడా కలిసి ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. తాను మణికంఠ చెప్పిన మాటల ప్రకారం ఇవన్నీ తీసుకుంటే కనుక ముగ్గురం కూడా ఒక కుటుంబ నేపథ్యం లాగా మేము ఉండే వాళ్ళము. అయితే నేను తనతో కలుసున్నది కేవలం పెళ్లి కోసం మాత్రమే. మేము ముగ్గురం కూడా కలిసి ఉన్నాము. సంయుక్తతో నేను ప్రేమ లో పడ్డాను కాబట్టి తనను ఎలా అయినా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే నేపథ్యంలో ఇద్దరం కూడా కలిసే ఉన్నాము. తన చెల్లి కూడా మాతోనే ఉండేది. ముగ్గురం కూడా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఎవరి పని వారు చూసుకుంటూ ఉండేవాళ్ళము. అయితే ఈ నేపథ్యంలో పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించారు. అయితే మేము దీనికి సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీనే ఏలూరులోని అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అనంతరం మా ప్రేమ వివాహానికి సంబంధించి కొన్నిటిని నా తల్లిదండ్రులకు చెప్పారు. అంటే తన మణికంఠ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే మణికంఠ తల్లిదండ్రులు కూడా ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారు. మార్చి 1వ తేదీన వీరు ద్వారక తిరుమలలోని వివాహం చేసుకున్నారు. ఎవరైతే మణికంఠ తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే యువతికి సంబంధించిన తల్లిదండ్రులకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమీ తెలియదు, పెళ్లికి సంబంధించి ఏమీ తెలియదు. అయితే ఒప్పుకోలేదు పెళ్లి అనే విషయం మాత్రమే తెలుసు. అయితే అనంతరం 2వ తేదీన వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ వ్రతం కూడా చేసుకున్నారు. మంగళవారం ఏదైతే ఉందో నిన్న వీరు ఇంట్లో ఉండగా, దొండపాడు విలేజ్ లో ఉండగా ఈ అమ్మాయికి సంబంధించిన బంధువులు అందరూ, వారి అమ్మాయికి సంబంధించిన ఫాదర్ తో పాటు మేనమామతో పాటు మరొక 30 మంది దాదాపు కార్లలో వచ్చి కర్రలు రాడ్లతో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా నన్ను గాయపరిచారు, నా తండ్రిని గాయపరిచారు, మా అమ్మని గాయపరిచారు. నేను భయపడి పైనుంచి కిందకి కూడా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి కూడా దూకేశాను. అయితే నేను పెళ్లి చేసుకున్న సంయుక్తను వారు తీసుకువెళ్ళిపోయారు కాబట్టి తను ఎక్కడున్నా నాకు వచ్చేలా చూడాలని అయితే వారు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, దీని ఎలా తప్పు అవుతుంది, వారు మా ఇంటికి వచ్చి తనని ఎందుకు తీసుకువెళ్ళిపోతారంటూ కూడా మణికంఠ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య ఎక్కడుందో ఏమైందో నాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తాము. దీనిపై పోలీసులు కూడా చర్యలు చూపి తన భార్యను తనకు అప్పచెప్పాలి. అంతేకాకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాను కానీ నేను మోసం చేయలేదు కాబట్టి వారు ఎందుకు మా ఇంటిపై దాడి చేస్తారు, ఎందుకు మా తల్లిదండ్రులని కొట్టారు, వీటన్నిటికీ కూడా వారందరూ క్షమాపణలు చెప్పాలి. అంతేకాకుండా తన భార్యను తనకు అప్పచెప్పే వరకు కూడా న్యాయ పోరాటం ఆపను అంటూ కూడా మణికంఠ అయితే హెచ్చరిస్తున్నారు. మణికంఠ ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి తలకి బలమైన గాయమైంది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు కూడా కాస్త చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరూ కూడా, యువతికి సంబంధించిన బంధువులందరూ కూడా ఒక్కసారిగా ఇంటికి వచ్చి ఆ విధంగా బెదిరించడంతో మా బంధువులంతా కూడా చాలా ఇంకా బాధలోనే ఉన్నాము. దీనికి సంబంధించి వారిపై కేసు నమోదు చేయాలి, న్యాయ పోరాటానికి అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రేమించి
ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్న సంయుక్తను తనకు అప్పచెప్పే వరకు కూడా నేను ఎక్కడా కూడా తగ్గేది లేదు, ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను కాబట్టి చికిత్స అనంతరం నేను బయటకు వస్తాను. స్పందించారా? ప్రస్తుతం అమ్మాయి వారి తల్లిదండ్రుల అదుపులోనే ఉందా? అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే అమ్మాయికి సంబంధించి బంధువులతోనూ ఇటు మణికంఠ బంధువులతోనూ చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా మేజర్లు కాబట్టి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, సంయుక్త కూడా ఇష్టపడి వివాహం చేసుకుంది కాబట్టి తప్పనిసరిగా కూడా మా అమ్మాయిని మణికంఠ వాళ్ళకి ఇచ్చేలా కూడా పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. వారితో చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సంయుక్తకు సంబంధించిన బంధువులందరూ కూడా ఎక్కడా కూడా ఒప్పుకునేది లేదు. ఇద్దరు కులాలు వేరు కాబట్టి కులాంతర వివాహం మేము ఎలా చేస్తాము, ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి మణికంఠ మోసం చేశాడు, కులాంతర వివాహానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, చిన్నప్పటి నుంచి మేము ఎంతో గారాభంగా పెంచిన అమ్మాయిని మేము చెప్పిన సంబంధం చేసుకోకుండా తను ఎవరినో ప్రేమించిందని మణికంఠ అలా మోసం చేసి తీసుకెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని సంయుక్తకు సంబంధించిన తల్లిదండ్రులు బంధువులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరిద్దరు మేజర్లు కాబట్టి, సంయుక్త కూడా ఇష్టపడే పెళ్లి చేసుకుంది కాబట్టి తప్పనిసరిగా సంయుక్తను మణికంఠ వాళ్ళకి అప్పచెప్పే విధంగానే పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు, చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే సంయుక్త అయితే బంధువులతోనే ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి ఈ చర్చ అనేది ఏమవుతుందో చూడాలి. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సంయుక్తని మణికంఠ వాళ్ళకి చేర్చేలాగే చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా కూడా న్యాయ పోరాటానికి కూడా నేను సిద్ధమంటూ కూడా మణికంఠ వాపోతున్నాడు. రైట్, సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో ఏలూరు జిల్లా దొండపాడులో ఈ దారుణం జరిగింది. మణికంఠ సంయుక్త ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. గత ఏడాది కాలంగా ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. అయితే ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త తల్లిదండ్రులకు విషయం తెలిసి ఆ యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. దీంతో తీవ్ర గాయాలతో మణికంఠ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య ఆచూకు తెలపాలంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కూడా ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన భార్యను తనకు అప్పజెప్పాలంటూ మణికంఠ పోలీసులను కోరుతున్నారు. కులాంతర వివాహమే ఈ దాడి ఘటన కారణమని తెలుస్తోంది. అమ్మ, నాన్న, మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీద మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా దొండపాడులో దారుణం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు తల్లిదండ్రులు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మణికంఠ అనే యువకుడు. తన భార్య ఆచూకీ తెలపాలంటూ మణికంఠ కోరుతున్నాడు. ఇద్దరిది కూడా కులాంతర వివాహం కావడంతో ఇక అమ్మాయి తరపు బంధువులు ఆ యువకుడిపై దాడి చేశారు. అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఏలూరు జిల్లా దొండపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు కులాంతర వివాహమే కారణమని తెలుస్తోంది. అబ్బాయిపై దాడి చేశారు. దాడి చేసి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. తీవ్ర గాయాలతో మణికంఠ అనే ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక తన భార్య ఆచూకీ తెలపాలంటూ మణికంఠ కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. కులాంతర వివాహానికి సంబంధించి ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఇక అలాంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఎన్ని అవగాహన కల్పిస్తున్నా కూడా ఇక పరువు సమస్యతో ఇలాంటి దాడులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఒకసారి చూద్దాం. అమ్మ, నాన్న, మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళి అయ్యి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అమ్మా రైట్. ఏలూరు జిల్లా దొండపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. 10 రోజుల క్రితమే తామిద్దరము పెళ్లి చేసుకున్నట్లుగా ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా కులాలు వేరువేరంటూ తన తరపు బంధువులు ఆమెను వేధించడం సరైంది కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక తాము మళ్ళీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసేందుకు సిద్ధమని ఆమె చెప్తున్నప్పటికీ అంతలోనే ఆ అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని తన తల్లిదండ్రులు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం మణికంఠ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. తన భార్య ఆచూకీ తెలపాలంటూ మణికంఠ కోరుతుండడం ఇక్కడ పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. మొత్తం మీద కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మా కొలీగ్ మనోజ్ జైన్ అవుతున్నారు. మనోజ్, ఏలూరు జిల్లాలో ఈ కులాంతర వివాహానికి సంబంధించి ఘటన సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు? బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? ఏలూరు జిల్లాకు సంబంధించి దొండపాడు అనే గ్రామానికి చెందిన మణికంఠ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకింగ్ సెక్టర్ లో మార్కెటింగ్ సంబంధించి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పల్నాడు జిల్లాకు చెందిన సంయుక్త అనే ఒక మహిళతో కూడా పనిచేస్తున్నారు. అయితే అక్కడ పరిచయమైన వీరిద్దరూ కాస్త పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ అనంతరం కూడా వీరిద్దరూ కూడా దాదాపు సంవత్సర కాలం క్రితం నుంచి వారిద్దరు ఒకే అపార్ట్మెంట్ లో కూడా ఉంటున్నారు. అయితే సంయుక్తతో పాటు తన చెల్లెలు కూడా తనతోనే ఉంటుంది. వీరు ముగ్గురు కూడా కలిసి ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. తాను మణికంఠ చెప్పిన మాటల ప్రకారం ఇవన్నీ తీసుకుంటే కనుక ముగ్గురం కూడా ఒక కుటుంబ నేపథ్యం లాగా మేము ఉండేవాళ్ళము. అయితే నేను తనతో కలుసున్నది కేవలం పెళ్లి కోసం మాత్రమే. మేము ముగ్గురం కూడా కలిసి ఉన్నాము. సంయుక్తతో నేను ప్రేమ లో పడ్డాను కాబట్టి తనను ఎలా అయినా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే నేపథ్యంలో ఇద్దరం కూడా కలిసే ఉన్నాము. తన చెల్లి కూడా మాతోనే ఉండేది. ముగ్గురం కూడా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఎవరి పని వారు చూసుకుంటూ ఉండేవాళ్ళము. అయితే ఈ నేపథ్యంలో పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించారు. అయితే మేము దీనికి సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీనే ఏలూరులోని అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అనంతరం మా ప్రేమ వివాహానికి సంబంధించి కొన్నిటిని నా తల్లిదండ్రులకు చెప్పారు. అంటే తన మణికంఠ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే మణికంఠ తల్లిదండ్రులు కూడా ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారు. మార్చి 1వ తేదీన వీరు ద్వారక తిరుమలలోని వివాహం చేసుకున్నారు. ఎవరైతే మణికంఠ తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే యువతికి సంబంధించిన తల్లిదండ్రులకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమీ తెలియదు, పెళ్లికి సంబంధించి ఏమీ తెలియదు. అయితే ఒప్పుకోలేదు, పెళ్లి అనే విషయం మాత్రమే తెలుసు. అయితే అనంతరం 2వ తేదీన వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ వ్రతం కూడా చేసుకున్నారు. మంగళవారం ఏదైతే ఉందో నిన్న వీరు ఇంట్లో ఉండగా, దొండపాడు విలేజ్ లో ఉండగా, ఈ అమ్మాయికి సంబంధించిన బంధువులు అందరూ, వారి అమ్మాయికి సంబంధించిన ఫాదర్ తో పాటు మేనమామతో పాటు మరొక 30 మంది దాదాపు కార్లలో వచ్చి కర్రలు రాడ్లతో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా నన్ను గాయపరిచారు, నా తండ్రిని గాయపరిచారు, మా అమ్మని గాయపరిచారు. నేను భయపడి పైనుంచి కిందకి కూడా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి కూడా దూకేశాను. అయితే నేను పెళ్లి చేసుకున్న సంయుక్తను వారు తీసుకువెళ్ళిపోయారు కాబట్టి తను ఎక్కడున్నా నాకు వచ్చేలా చూడాలని అయితే వారు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, దీని ఎలా తప్పు అవుతుంది, వారు మా ఇంటికి వచ్చి తనని ఎందుకు తీసుకువెళ్ళిపోతారంటూ కూడా మణికంఠ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య ఎక్కడుందో ఏమైందో నాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తాము. దీనిపై పోలీసులు కూడా చర్యలు చూపి తన భార్యను తనకు అప్పచెప్పాలి. అంతేకాకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాను కానీ నేను మోసం చేయలేదు కాబట్టి వారు ఎందుకు మా ఇంటిపై దాడి చేస్తారు, ఎందుకు మా తల్లిదండ్రులని కొట్టారు, వీటన్నిటికీ కూడా వారందరూ క్షమాపణలు చెప్పాలి. అంతేకాకుండా తన భార్యను తనకు అప్పచెప్పే వరకు కూడా న్యాయ పోరాటం
ఆపను అంటూ కూడా మణికంఠ అయితే హెచ్చరిస్తున్నారు. మణికంఠ ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి తలకి బలమైన గాయమైంది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు కూడా కాస్త చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరూ కూడా యువతికి సంబంధించిన బంధువులందరూ కూడా ఒక్కసారిగా ఇంటికి వచ్చి ఆ విధంగా బెదిరించడంతో మా బంధువులంతా కూడా చాలా ఇంకా బాధలోనే ఉన్నాము. దీనికి సంబంధించి వారిపై కేసు నమోదు చేయాలి. న్యాయ పోరాటానికి అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకున్న సంయుక్తను తనకు అప్పచెప్పే వరకు కూడా నేను ఎక్కడా కూడా తగ్గేది లేదు. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను కాబట్టి చికిత్స అనంతరం నేను బయటకు వస్తాను. స్పందించారా? ప్రస్తుతం అమ్మాయి వారి తల్లిదండ్రుల అదుపులోనే ఉందా? అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే అమ్మాయికి సంబంధించి బంధువులతోనూ ఇటు మణికంఠ బంధువులతోనూ చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా మేజర్లు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి సంయుక్త కూడా ఇష్టపడి వివాహం చేసుకుంది కాబట్టి తప్పనిసరిగా కూడా మా అమ్మాయిని మణికంఠ వాళ్ళకి ఇచ్చేలా కూడా పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. వారితో చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సంయుక్తకు సంబంధించిన బంధువులందరూ కూడా ఎక్కడా కూడా ఒప్పుకునేది లేదు. ఇద్దరు కులాలు వేరు కాబట్టి కులాంతర వివాహం మేము ఎలా చేస్తాము? అమ్మాయిని మాయమాటలు చెప్పి మణికంఠ మోసం చేశాడు. కులాంతర వివాహానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. చిన్నప్పటి నుంచి మేము ఎంతో గారాభంగా పెంచిన అమ్మాయిని మేము చెప్పిన సంబంధం చేసుకోకుండా తను ఎవరినో ప్రేమించిందని మణికంఠ అలా మోసం చేసి తీసుకెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని సంయుక్తకు సంబంధించిన తల్లిదండ్రులు బంధువులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరిద్దరు మేజర్లు కాబట్టి సంయుక్త కూడా ఇష్టపడే పెళ్లి చేసుకుంది కాబట్టి తప్పనిసరిగా సంయుక్తను మణికంఠ వాళ్ళకి అప్పచెప్పే విధంగానే పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే సంయుక్త అయితే బంధువులతోనే ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి ఈ చర్చ అనేది ఏమవుతుందో చూడాలి. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సంయుక్తని మణికంఠ వాళ్ళకి చేర్చేలాగే చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా కూడా న్యాయ పోరాటానికి కూడా నేను సిద్ధమంటూ కూడా మణికంఠ వాపోతున్నాడు. రైట్, సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో ఏలూరు జిల్లా దొండపాడులో ఈ దారుణం జరిగింది. మణికంఠ సంయుక్త ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. గత ఏడాది కాలంగా ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. అయితే ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త తల్లిదండ్రులకు విషయం తెలిసి ఆ యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. దీంతో తీవ్ర గాయాలతో మణికంఠ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య ఆచూకు తెలపాలంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కూడా ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన భార్యను తనకు అప్పజెప్పాలంటూ మణికంఠ పోలీసులను కోరుతున్నారు. కులాంతర వివాహమే ఈ దాడి ఘటన కారణమని తెలుస్తోంది. అమ్మ, నాన్న, మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీద మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.